ఇదిగోనే కమలా, ఇదిగోనే నీకు. నాకు ఒక మొర చెప్ప, సగం చేతికి సగం కొప్పులో పెట్టుకుంటాను. మావయ్య, షాప్ నుంచి 4 పౌడర్ డబ్బాలు, 2 స్నో సీసాలు, అత్తరు సెంటు, 2 వాసన సబ్బులు, తలకో రిబ్బను పంపించు బా. మీ అందరికి కావాల్సిన పంపి నా షాపు సగంగానే అయిపోయింది. అమ్మా, నేను సగం అయిపోయాను. పెద్ద మగాడు అడిగిన పంపించు. మణిమణి, చింతామణి. ఒరే అబద్ధం, ఎవడో పిలుస్తున్నాడు, వెళ్ళి చూడు. అతనే బియ్యం షాప్ లో పని చేస్తాడే బంగారు శాస్త్రి, అతను వచ్చాడు. బియ్యం తెచ్చాడా? తెచ్చాడు, 3 మూటలు తెచ్చాడు. ఇంకా నిల్చున్నాయి, వెళ్ళి స్వాగతం పలుకు. అలాగే. హాయ్ బావగారు, స్వాగతం సుస్వాగతం బావగారు. చిత్తామణి, నీ గుమ్మలోకి రాగానే వీడు ఎదురు రాకుండా చూడమని ఎన్నిసార్లు చెప్పాను. నేను ఎదురొస్తే మీకేమైంది బావగారు? ఏమీ అవదు, కాళ్ళు చేతులు చల్లబడతాయి. తప్పగా నువ్వు తెచ్చిన బియ్యం మూటలు లోపలేసి పడగదిలో కూర్చొని నేను ఇప్పుడే వస్తా. అరయ్యా, మూట లోపలేసి. బావయ్య చూడు, నా తెలియక అడుగుతాను. భీమారావు గారిని బోల్తా కొట్టించి బియ్యం మూటలన్నీ తీసుకొచ్చి మా అప్పకి వేస్తున్నావే. భీమారావు గారు సెట్టింగ్ చేస్తే నీకు అదే వద్ది. ఆ టిప్పలేవో రేపు పడతా, నీకెందుకు డిప్ప. అబ్బో కప్పలు. ఎల్లాం బతికుండి నువ్వు ఇక్కడ తగలడ్డావా? ఉద్యోగం చేసే కొడుకు దగ్గర ముష్టెత్తుకునే నిన్ను నమ్ముకుందా చింతామణి? కాకపోతే బియ్యం కొట్లో పని చేసుకునే కూలాడివి నిన్ను నమ్ముకుందా? నేను కూలండా? నేను ముస్తానా? నేను కూలండా? నేను ముస్తానా? నేను ముస్తానా? నువ్వే ముస్తాడు, నువ్వే కూలాడు. ఏంటప్ప? కోట్లేరుగా డబ్బు, బంగారు శాస్త్రి బియ్యం 2 చేరిపోయి ఈ ముసలి సచ్చిన అల్లరి వదలాలంటే మన మామూలు నాటకం ఆడాల్సిందే. ఊదు. ఏమిటి విషయం? మీ నాన్నగారిని తీసుకుని వెంటనే మా ఇంటికి రావాలి. ఏమిటి మన పెళ్లి విషయం మా నాన్నతో మాట్లాడరా? మాట్లాడాలి కానీ మా నాన్న అసలే గుండె జబ్బు మనిషి. ఏ హాస్పిటల్లో ఉన్నాడో ఏమిటో. అబ్బబ్బా, ఏ హాస్పిటల్లో ఉన్నా సరే అన్ని హాస్పిటల్స్ కి ఫోన్ చేసి ఏమిటన్నా, ఏమిటి కట్లని? గుండె జబ్బు మనిషిని కదా, బ్రిడ్జి మించి వస్తూ తల తిరిగి బోర్లా పడ్డాను. ఈ ప్రెల్ల ఎవరు? నా కాబోయే భార్య దమయంతి. నమస్కారం అండి. ఏమిటన్నా నువ్వు? నిన్ను నా కాబోయే మామగారికి తీసుకెళ్తాను అనుకున్నాను. నువ్వు చూస్తే ఈ పరిస్థితుల్లో ఉన్నాను, ఎట్లా రాను? ఒరే, మరందులు కొనుక్కుంటాను, ఓ 100 రూపాయలు ఇవ్వు. లేవునా ఆ ప్రెల్లని అడుగు. చిచి, పోనీలేండి, పాపం మందులు కొనుక్కోవాలంటున్నారు కదా, నేను ఇస్తానులేండి. ఇచ్చేయి అమ్మా, ఫస్ట్ కల్లా ఇచ్చేస్తాడు. ఇదిగోండి. మర్చిపోకుండా ఫస్ట్ కల్లా ఇచ్చారా? చూసావా, గుండె జబ్బు మనిషి అంటాడు, డబ్బు చేతులు పడగానే సూపర్ మ్యాన్ లాగా ఎగురుకుంటూ పోతున్నాడు. దమయంతి. అర్థమైందండి. చూడండి, వచ్చే ఆదివారం మీరు మా ఇంటికి వస్తున్నారు. ఓకే? ఓకే.